హలో అందరికీ. నా వెయిట్ లాస్ జర్నీలో నేను పాస్ట్‌లో ఎన్ని కేజెస్ ఉన్నాను, ఇప్పుడు ఎన్ని కేజెస్ ఉన్నాను, ఎంత తగ్గాను అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే టిప్స్ కూడా చెప్తాను. తప్పకుండా ఎండ్ దాకా చూసేయండి. ఫస్ట్ అయితే నేను 4 మంత్స్ బ్యాక్ 53 ఉన్నాను. 53 కేజెస్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 50 కేజెస్ అనమాట. సో 4 మంత్స్‌లో నేను 3 కేజెస్ తగ్గాను. ఇలా హెల్తీగా తగ్గితే మన ఫ్యూచర్‌లో కూడా ఇలా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ వెళ్ళొచ్చు. అంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ ఒక 1 మంత్‌లోనే 5 కేజెస్ 10 కేజెస్ తగ్గాను అంటే అస్సలు నమ్మకండి. అసలు అది జరగని పని. జరిగినా కూడా పిచ్చి పిచ్చి గడ్డి తిని అదంతా వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ తర్వాత మనకు చాలా క్రేవింగ్స్ అనేవి ఎక్కువైపోతాయి. సో దానివల్ల ఇంకా ఎక్కువ తినేసి ఇంకా వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతాము. సో మనం పర్మనెంట్‌గా మన లైఫ్ లాంగ్ ఉండే డైట్ చూసుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు నచ్చిన ఫుడ్ తీసుకోవాలి. సో నేనైతే అదే చేస్తున్నాను. మార్నింగ్ అయితే ఏదైనా డీటాక్స్ వాటర్ అయినా లేకపోతే హాట్ వాటర్‌లో ఏదైనా మిక్స్ చేసుకొని తాగేస్తాను. అండ్ లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ అనేది కంపల్సరీ ఏం కాదు. నార్మల్‌గా లైట్‌గా తీసుకుంటాను. ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకుంటాను. అండ్ ఆఫ్టర్‌నూన్ వచ్చేసి ఒక ప్రోటీన్ కర్రీ, ఒక ఫైబర్ కర్రీ అండ్ కొద్దిగా అన్నం, కొద్దిగా సలాడ్ తీసుకుంటాను. అండ్ నైట్ వచ్చేసి చపాతీస్ కానీ, దోస కానీ ఏదున్నా, ఇడ్లీ అయితే 3 అలా ఏదన్నా ఉంటే కొద్దిగా తక్కువ మొత్తంలో తింటాననమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.